ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మార్చ్ 8 స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంని తీసుకొని వచ్చి అభద్రతకు లోనైన సమాజంలో వివక్షకు లోనైన మహిళలకు తోడుగా నిలబడాలి. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఒక మహిళ పట్ల అవహేళనగా ఎవరైనా మాట్లాడితే పక్కనుండే మనం ప్రేక్షకులుగా మారకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన అధికారులకు సమాచారాన్ని అందించే బాధ్యతను స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాం తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది, నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళని శిక్షిస్తుంది అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా.